కేరళ స్ట్రీట్స్ లో దొరికే ఈ ట్రెడిషనల్ హల్వా ఇప్పుడు చీజ్ కేక్ లాంటి ప్రీమియం డెజర్ట్స్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తుందంటే నమ్ముతారా? 12th సెంచరీలో అరబ్ ట్రేడర్స్ కేరళలో ఉన్న కాలికట్ పోర్ట్ కి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు హల్వా కల్చర్ ని కూడా ఇండియాకి తెచ్చారు. అది కూడా ఖర్జూర్తో తయారు చేసిన ఒక రకమైన హల్వా. అప్పట్లో కాజికోడ్ వరల్డ్ లో బిగ్గెస్ట్ స్పైస్ ట్రేడింగ్ పోర్ట్స్ లో ఒకటి. కాలం గడిచే కొద్దీ ఈ స్వీట్ లోకల్ టేస్ట్ కి తగ్గట్టుగా ఎవాల్వ్ అయ్యి కాజికోడ్ హల్వాగా ఫేమస్ అయ్యింది. ఈ హల్వా అక్కడి వాళ్ళకి ఒక స్వీట్ కాదు, ఒక ఎమోషన్, ఒక ఐడెంటిటీ. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇంత రిచ్ హిస్టరీ ఉన్న ప్రొడక్ట్ అయినా చాలా చోట్ల ఇంకా న్యూస్ పేపర్లోనే వ్రాప్ చేసి అమ్ముతున్నారు. మరోవైపు కస్టమర్స్ మాత్రం ప్రీమియం ప్యాకేజింగ్, ప్రెజెంటేషన్, గుడ్ లుక్స్ వల్ల చీజ్ కేక్ లాంటి డిజర్ట్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ టేస్ట్ లో ప్రాబ్లం ఏం లేదు, పర్సెప్షన్ లో ప్రాబ్లం ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ గ్యాప్ ని సాల్వ్ చేయడానికి 2023లో ఫుల్వా లాంచ్ అయింది. ఫుల్వా హల్వా రెసిపీని మార్చలేదు, హల్వాని ప్రెజెంట్ చేసే విధానాన్ని మార్చింది. ప్రీమియం ప్యాకేజింగ్, లగ్జరీ గిఫ్టింగ్ బాక్సెస్, మోడర్న్ బ్రాండింగ్, ఆన్లైన్ డెలివరీ. దాంతో ఒక నార్మల్ స్ట్రీట్ లో దొరికే స్వీట్ కాస్త ప్రీమియం గిఫ్టింగ్ ప్రొడక్ట్ గా మారిపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక బిగ్గెస్ట్ బిజినెస్ లెసన్ ఏంటి అంటే, ప్రొడక్ట్ ని మార్చాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్యాకేజింగ్, బ్రాండింగ్, ప్రెజెంటేషన్ మార్చితే చాలు, ప్రొడక్ట్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇండియాలో ఇలాంటి అమేజింగ్ హెరిటేజ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటికి కొంచెం మోడర్న్ టచ్ ఇస్తే గ్లోబల్ బ్రాండ్స్ అవ్వచ్చు. మరి మీకు నచ్చిన ఇండియన్ హెరిటేజ్ స్వీట్ ఏంటి? ఇంకా ఇప్పటికీ అండర్ రేటెడ్ గా ఉన్న స్వీట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి.